భారత రాజ్యాంగంలో షెడ్యూల్స్ అంటే ఏంటి 1 నుంచి 12 వరకు ఈజీగా 2 నిమిషాల్లో తెలుసుకుందాం. మొదటి షెడ్యూల్ దేని గురించి తెలియజేస్తుందంటే రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ అండ్ వాటి యొక్క సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. రెండవ షెడ్యూల్ దేని గురించి అంటే సాలరీస్ అండ్ అలవెన్సెస్ గురించి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, న్యాయమూర్తులు, స్పీకర్ వీరి యొక్క జీతాల గురించి తెలియజేస్తుంది అనమాట. మూడవ షెడ్యూల్ వచ్చి ఆత్ అండ్ అఫిర్మేషన్ అంటే ప్రమాణ స్వీకారాల గురించి, ఎంపీ, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు వీరి యొక్క ప్రమాణాల గురించి. నాలుగవ షెడ్యూల్ అనేది రాజ్యసభ సీట్స్ గురించి, అంటే ఏ స్టేట్స్ ఎన్ని రాజ్యసభ సీట్స్ అనేవి కేటాయించాలని చెప్తుంది. ఐదవ షెడ్యూల్ వచ్చి గిరిజన ప్రాంతాలు, మెయిన్ ల్యాండ్స్ అంటే ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ వంటి గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఆరవ షెడ్యూల్ నార్త్ ఈస్ట్ గిరిజన ప్రాంతాలు అంటే అస్సాము, త్రిపుర, మిజోరాము ఇవి ఉంటాయి కదా, వీటి యొక్క స్వయం ప్రతిపత్తి కలిగిన గిరిజన ప్రాంతాల పరిపాలన గురించి తెలియజేస్తుంది. ఏడవ షెడ్యూల్ వచ్చి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ లో ఇది 3 లిస్ట్ అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాన్కరెంట్ లిస్ట్, ఆ లిస్ట్ లో ఉన్న అంశాల గురించి తెలియజేస్తుంది అన్నమాట. 8th లిస్ట్ అధికార భాషల గురించి. ప్రస్తుతం 22 అధికార భాషలు ఉన్నాయి, అందులో తెలుగు కూడా ఒకటి, వీటి గురించి తెలియజేస్తుంది 8th లిస్ట్. 9th లిస్ట్ అనేది ల్యాండ్ రిఫార్మ్స్. ల్యాండ్ రిఫార్మ్స్ అంటే జమీందారీ వ్యవస్థని రద్దు చేయడం ల్యాండ్ రిఫార్మ్స్ లలో. ఇంతకు ముందు అంటే కోర్ట్స్ ఈ కేసులు తీసుకునేది కాదు, కానీ ఇప్పుడు తీసుకుంటుంది అనమాట. 10th షెడ్యూల్ అనేది యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపు. ఒక పార్టీలోని ఇంకొక పార్టీలోకి జంప్ చేయడం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి అంటే అనర్హత వేటు వేయడం అనేది 10th షెడ్యూల్ అనేది చెప్తుంది. 11th షెడ్యూల్ అనేది పంచాయత్ గురించి తెలియజేస్తుంది. 12th షెడ్యూల్ మున్సిపాలిటీస్, దానిలో ఉన్న అంశాల గురించి తెలియజేస్తుంది అనమాట. ఇది థ్యాంక్ యూ. లాస్ట్ ఏంటంటే షెడ్యూల్స్ అనేవి భారత రాజ్యాంగంలో ఒక ఇండెక్స్ అనమాట. అంటే భారత రాజ్యాంగంలో ఏమేమి ఉన్నాయి అనేది ఒక ఇండెక్స్. మనం ఒక పుస్తకంలో ముందు ఇండెక్స్ చూస్తాం కదా, అలా అనమాట ఈ షెడ్యూల్స్ అనేవి.